కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుందంటూ బీజేవైఎం ఆందోళనకు దిగింది. గన్ పార్క్ ఎదుట బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. రేవంత్ జాబ్ క్యాలెండర్ ఎక్కడా అంటూ నినాదాలు చేశారు. అటు ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇస్తామని భృతి ఎక్కడంటూ నిలదీశారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అంటూ ధర్నా నిర్వహించారు. అబద్ధపు హామీలతో రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. నిరుద్యోగులను రేవంత్ ప్రభుత్వం మోసం చేసిందంటున్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ తో మా ప్రతినిధి అజయ్ ఫేస్ టు ఫేస్. గన్పాక్ దగ్గర బీజేవైఎం ఒక నిరసన ర్యాలీని చేపట్టినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అలా నిరసన ర్యాలీకి గల కారణాలు ఏంది అనేది వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఏంది అసలు బీజేవైఎం ఎందుకు ఈ నిరసన తెలియజేస్తుంది? ఈరోజు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చే ముందు ఏదైతే హామీలు ఇచ్చిండో, విద్యార్థులకు 4,000 నిరుద్యోగ వృత్తి అని చెప్పిండు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు 10 లక్షల రూపాయల స్కాలర్షిప్ ఇస్తని చెప్పిండు, అదేవిధంగా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తని చెప్పిండు. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పటి నుంచి అధికారంలో వచ్చిందో అప్పటి నుంచి విద్యార్థులు మోసం చేయడం, విద్యార్థులు మోసపోవడం ఈ కాంగ్రెస్ పార్టీకి పెద్ద అదైపోయింది. ఈరోజు ఈ రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఏవైతే హామీలు ఇచ్చినావో ఆ హామీలు వెంటనే అమలు చేయి. నిరుద్యోగ అంశం కావచ్చు, నిరుద్యోగుల విషయాలు కావచ్చు, ఈ కాంగ్రెస్ పార్టీ నిమ్మకు నీరెట్టినట్టు వివరిస్తూ ఉన్నది. ఇదే విధంగా వివరిస్తే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, ఇదే విధంగా ఉంటే రాబోయే రోజుల్లో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో సెక్రటరీ ముట్టడిస్తాం. అదేవిధంగా జిల్లాలలో ఉద్యోగాలు రాలేదని మీరు అంటారు. ఇప్పటికే మేము చాలా ఉద్యోగాలు ఇచ్చినాం, 1000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు గతంలో పెండింగ్ ఉన్నాయని క్లియర్ చేసినామని కాంగ్రెస్ చెప్తుంది. నేను రేవంత్ రెడ్డిని సవాల్ ఇస్తా ఉన్నా, నువ్వు అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత 1 సంవత్సరం లోపలనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు. శ్వేతపత్రం విడుదల చేయని ఈరోజు రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తా ఉన్నా, సవాల్ విసురుతా ఉన్నా. ఇది మనం చూసుకోవచ్చు. ఏదైతే బీజేవైఎం అయితే ఒక నిరసన ర్యాలీని చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఏదైతే పేద విద్యార్థులకు అదేవిధంగా యువతకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని ఒక డిమాండ్ అయితే బీజేవైఎం తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. వారి నిరసన ర్యాలీ అయితే ఇటు గన్ పార్క్ నుండి కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరామెన్ సదానంతో అజయ్ 10 టీవీ హైదరాబాద్. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందంటూ బీజేవైఎం ఆందోళనకు దిగింది. గన్ పార్క్ ఎదుట బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. రేవంత్ జాబ్ క్యాలెండర్ ఎక్కడా అంటూ నినాదాలు చేశారు.